హస్బెండ్కి 2K బొక్క. తమిళ చూసుంటే అర్థమై ఉంటుంది. సో ఈరోజు టిప్ వచ్చేసరికి శ్రీకాళహస్తి అన్నమాట. సో మేమైతే బస్సెస్ అయితే బుక్ చేసుకున్నాం. బస్సులో సీట్స్ అయితే ట్రైన్ జర్నీ అనుకున్నాం, రిస్క్, అది కూడా వీకెండ్. సో అన్ఎక్స్పెక్టెడ్. చూద్దాం ఎలా జర్నీ అనేది కంటిన్యూ అయిద్దు. బస్ దిగేసేసి నడుచుకుంటూ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. 6ంటికి అలా చూస్తుంటే ఎంత బాగుందో గాయస్. హే గాయ్స్, బస్ జర్నీలో ఉండేసరికి ఏంటంటే నైట్ టైం అయ్యేసరికి షూట్ చేయలేకపోయాను. సో మేమైతే ఇప్పుడు రూమ్ అయితే తీసేసుకున్నాం అనమాట. స్వామివారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది రూమ్. అంటే ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్కి, బ్యాచిలర్స్కి, సింగిల్గా వచ్చిన వాళ్ళకైనా డార్మెటరీ అండ్ అట్ ది సేమ్ టైం రూమ్స్ కూడా అనమాట. ఇది వచ్చేసి బెడ్, 2 చైర్స్ ఇచ్చారు, పిల్లో అండ్ మనం కింద పడుకునే మ్యాట్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్కి ఇలాగా బాత్రూమ్ ఇచ్చేసారనమాట. సో హైజీనిక్గా, క్లీన్గా అయితే ఉంది నా రివ్యూ ప్రకారంగా రూమ్. ఐ ప్రిఫర్ దిస్ ఈజ్ ది బెస్ట్ అనమాట. ఎక్సలెంట్ అని అనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి విండో ఇచ్చారు. హ్యాపీగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. అండ్ ఇటు శివాయిని చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే మీట్ అవుతాం అనమాట. బాయ్. హే గాయ్స్, రెడీ అయితే అయిపోయాయి అనమాట. హస్బెండ్ కోసం వెయిటింగ్. సో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వడం కానీ, మాకు పూజ కానీ మొత్తం కూడా తీసుకోవడానికి అప్రాక్సిమేట్గా అయితే హడావుడిగా అయిపోయిందన్నమాట. సో కుదరలేదు వీడియో క్లిప్స్ తీయడానికి. పూజ డీటెయిల్స్ కానీ ఏదైనా కానీ సపరేట్గా వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. అండ్ ఈరోజు సండే అయినా కూడా ఫుల్ హెవీ రష్ అనమాట. ఈ దర్శనంకి అవ్వలేదు. సో శిఖర దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట డైరెక్ట్గా. వి బ్లెస్డ్ ఇట్ అనమాట. నేనేం చేసిన అంటే ఒక ఇన్సిడెంట్ చేసిన. ఇన్సిడెంట్ వల్ల హస్బెండ్కి 2K బొక్క. ఇక్కడైతే సతీష్ అన్న మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఏడిపిస్తున్నారు గైస్. అంటే టికెట్ నేను బుక్ చేసుకోలేదు, నాది బుక్ చేయలేదు, టీసీకి బుక్ చేస్తామని చెప్పేసి. తీసా ఇప్పుడు టికెట్ లేదని చెప్పి. అది అందులో జూమ్ ఉంది కదా. ఏ జాబ్? ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ పంపిస్తాను. అదిలే. అసలు ట్రిప్ అంతా బాగానే ఉంది. కాకపోతే నన్ను రోస్ట్ చేసుకుంటున్నారు. స్నాప్ ఓన్లీ స్నాప్కి పెట్టడానికే వాడతారు. మరి కాసేపు ఏమో ఫ్యాషన్ అంటారు, కాసేపు ఏమో డబ్బులు అంటున్నారు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్. ఈ బ్రో, ఈ సతీష్ బ్రో అంటే రావడము, మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళాలి కదా. అవేంటంటే టికెట్స్ బుక్ చేస్తే నెక్స్ట్ డేకి బుక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డేకి బుక్ అవ్వడం వల్ల ఈ డేకి బుక్ చేసుకోవడానికి అది క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టాలి అని అంటే మన జెమిని ఏదైతే ఉందో అది దరిద్రపు ఏఐ గైస్ అది చెప్పింది. సరే హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి హెల్ప్ చేస్తే నేను క్యాన్సిల్ చేయగానే రీఫండ్ మేము 2300 పెడితే 400 చిల్లర మాకు రీఫండ్ వచ్చింది. మిగతా అమౌంట్ అంతా బొక్క. ఏదో హెల్ప్ చేద్దామని చేసింది కానీ డబ్బులు పోగొట్టింది. ఎంత పోయినాయి? 2000. 2 సార్లు దర్శనం అయిందంటే ప్రదోషవేళలో అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ తీసుకెళ్తాం కదా. ఏది తీయలేకపోయా గైస్ హెవీ రెయిన్ వల్ల. సో
ఈ ట్రిప్ అయితే బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. స్వామిని 2 times దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బాయ్ గాయస్, ఇంతవరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.